ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండబోతుంది కాబట్టి ప్రేక్షకులు పూర్తిగా చూడండి. ఇంకోటి, ఇది ఒక సాక్ష్యం అని మీరు టైటిల్ పెట్టారండి. అంటే ఈ సొల్లు సాక్ష్యాల గురించి మీరు కూడా మాట్లాడుతున్నారా అంటే అవునండి. దానికి మాట్లాడడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవి నేను మీకు ముందుగానే చెప్తాను. తర్వాత ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. మొదటి విషయం ఏంటంటే, ఈ క్రైస్తవ మహమ్మారి ఏదైతుందో దీంట్లో 95% ఈ సొల్లు సాక్ష్యాల వల్లే మత మార్పిడి జరుగుతుంది. ఎవ్వరు కూడా బైబిల్ని చెప్పి, బైబిల్లో ఉన్న మంచిని చెప్పి మతం మార్చరు. సో మ్యాక్సిమం 95% కాదు, ఆల్మోస్ట్ మీరు 99% వేసుకోండి, ఏదో సొల్లు సాక్ష్యాలు చెప్పి మతం మారుస్తారు. ఇది కాకుండా రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సాక్ష్యాలన్నీ హెల్త్ రిలేటెడ్ ఉంటాయి. అంటే నాకేవో ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలు వచ్చిన తర్వాత నేను ముందు హిందువుగా ఉన్నాను, అక్కడ దేవుళ్ళని మొక్కుకున్నాను, వాళ్ళు ఏం చేయలేదు, ఇక్కడికి రాగానే మతం మారాను, యేసునో ఎవరినో మొక్కుకున్నాను, నాకు బ్రహ్మాండంగా జబ్బులు నయమయ్యాయి అని ఈ సొల్లు సాక్ష్యాలు చెప్తుంటారు. సో ఈ సొల్లు సాక్ష్యాలన్నీ మెడికల్ సాక్ష్యాలు కాబట్టి ఈ మెడికల్ సాక్ష్యాల బండారాన్ని బయట పెట్టడానికి నాకు సర్వ హక్కులు ఉన్నాయి. అంటే ఒక డాక్టర్గా ఇది నేను చెయ్యాల్సిందే. మూడో కారణం ఉంది. మూడో కారణం ఏంటంటే, చాలా వరకు పాస్టర్లు వీళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడో జరుగుతాయండి, అన్నీ నిజం కాదు అని కూడా ఒప్పుకుంటారు. మీకు గుర్తుంటే భక్తివన్లో జాన్ పాల్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎంతవరకు నమ్ముతావు, నీ నమ్మకం ఎంత అని ఒక బుక్ను లేపమని చెప్తే ఇదంతా హైపర్బోల్ అన్నాడు. అంటే నిజంగానే మ్యాజిక్లు మిరకళ్ళు చూపెట్టరా అంటే హైపర్బోల్ అంటారు. కానీ వీళ్ళే మళ్ళీ ఈ అబద్ధపు సాక్ష్యాలన్నీ చెప్తారు, మ్యాజిక్ గిమ్మిక్ల గురించి మాట్లాడతారు. సో ఇది మూడో కారణం. ఎందుకు అని అంటే, చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇక నాలుగో కారణం చెప్తాను. ఈ సొల్లు సాక్ష్యం చెప్పే వాళ్ళంతా కూడా డాక్టర్లని తక్కువ చేసి మాట్లాడతారు. అంటే ఆ డాక్టర్లు ఇలాంటి ప్రాబ్లంని వాళ్ళ జీవితంలోనే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నారు, వాళ్ళు చేతులు ఎత్తేసారో లేకుంటే వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేశారు, మా దేవుడే కాపాడాడు అంటే అల్టిమేట్లీ డాక్టర్లు చేసిన ట్రీట్మెంట్ని మొత్తం పక్కన పడేసి మా దేవుడే నన్ను క్యూర్ చేశాడు అని చెప్తారు. కాబట్టి ఈ సొల్లు సాక్ష్యాలను ఎక్స్పోజ్ చేయడం అనేది నాకు తప్పనిసరి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను ప్రేక్షకులని కోరుకునేది ఏంటంటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ సొల్లు సాక్ష్యం గురించి నేనేదైతే చెప్పబోతున్నానో ఇది ఎంత అబద్ధమో మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ సాక్ష్యం గురించి నేనేదైతే చెప్పబోతున్నానో, బహుశా ఇది నా ఫస్ట్ వీడియో, దీని గురించి చెప్పబోతున్నానో, ఇక్కడ రిబ్కా అని ఈమె పేరు చెప్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, చాలామంది దీని గురించి చేశారు కూడా. గొడ్డలితో ఈమె హస్బెండే ఆమెని నరికాడంట. ఇప్పుడు గొడ్డలి అంటే ఏందో తెలుసు, కత్తితో ఇలా గీరారనుకోండి అది కట్ అవుతుంది. గొడ్డలితో నరకడం అంటే ఏందో మీకు తెలుసు. మనం ఒక చెక్కను పెట్టుకొని గొడ్డలితో కొడితే అది ఎంత డీప్గా వెళ్తుందో, మరి అలాంటిది ఒక మనిషి మీదే గొడ్డలితో కొడితే ఎలా ఉంటుందండి? బోన్స్ విరగవా? అది ఎంత లోపటికి కట్ అవుతుంది? గట్టిగా కొడితే చెయ్యే ఊడి పడిపోతుంది. సో అలాంటి సాక్ష్యం ఈమె చెప్తుంది, రిబ్కా ఆమె చెప్పి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, అది కూడా ఎంబీబీఎస్ డాక్టర్, ఒక మిలిటరీ డాక్టర్ ఇచ్చాడని చెప్తోంది. ఇది ఎంత అబద్ధమో ఈమె చెప్పిన వీడియో ప్లే చేస్తాను, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అప్పుడు మీకు క్లియర్గా ఏం అర్థమవుతుందంటే, ఇది సొల్లు సాక్ష్యము అని మీకు అర్థమవుతుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ
ఈ ఈ వీడియోని నేను బిట్లుగా ప్లే చేస్తానండి. ఎందుకంటే అలా ప్లే చేస్తేనే మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మొదలు పెడదాము. ఉంది మా ఊరు అయినంపూడి, చిన్న విలేజ్. అక్కడ జన్మించాను నేను. మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య, అమ్మ పేరు వెంకటలక్ష్మి, నా పేరు సౌభాగ్యం. నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డానండి. సో చెప్పడమే ఏమే అబద్ధం చెప్తోంది. నేను హైందవ కుటుంబం నుంచే రక్షించబడ్డాను అని. కానీ మీరిక్కడ చూస్తే అప్పటికే వీళ్ళ తల్లిదండ్రులే మతం మారారు. అంటే అబద్ధాలు చెప్తారు కదండి. అబద్ధాలు చెప్పినప్పుడు వాళ్ళ అబద్ధాలు ఎక్కడో బయటపడిపోతాయి. ఒక వ్యక్తి నిజం మాట్లాడాడు అనుకోండి, నిజం మాట్లాడినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ అబద్ధాలు మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, నిజాలు అనేవి తన్నుకొని బయటికి వస్తాయి. సో ఈమెం చెప్పింది, నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డాను. కానీ ఆమె చెప్తుంది చూడండి, ఈమె క్రిస్టియన్ అని. అమ్మ వాళ్ళకి నేను ఏకైక సంతానం. నాకు ముందు కానీ వెనక కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరు. లేక పుట్టానని చాలా అపురూపంగా అల్లారు ముద్దుగా అమ్మ వాళ్ళు నన్ను పెంచారు. అయితే నేను పుట్టక మునిపి అమ్మ ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది భక్షణ భాగ్యాన్ని పొందుకుంది కనుక ఇక నన్ను హైందవ సాంప్రదాయాన్ని పెంచకుండా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను క్రైస్తవ సాంప్రదాయాన్ని పెంచారు. అమ్మతో పాటు నేను చర్చికి వెళ్ళేదాన్ని. మా ఆత్మీయ తండ్రి గారి పేరు సజ్జా బర్నబాస్ గారని. సో ఈమె చెప్పేది అబద్ధం కాబట్టి ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోయిందండి. ఎందుకంటే నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డానంది. కానీ ఈమె చెప్తున్న తల్లిదండ్రులు ఆల్రెడీ మతం మారారు. సో ఈమెకి సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయింది ఈమె. కడుపులో ఒక బిడ్డ ఉంది, ఆరోగ్యానికి మంచిది కాదు, దేవుని చిత్తం, మనం ఏం చేయలేము, అది ఓర్చుకోవాలని చెప్పినప్పుడు ఓర్చుకున్నాను. నెలల నిండా దేవుడు చక్కని మగబిడ్డను ప్రసాదించారు. బాబుకి 6 నెలల వయసు వచ్చింది. అన్నప్రాసం జరిగించాం. అప్పుడు తెలిసింది నాకు ఒక భయంకరమైన నిజం. అప్పటి వరకు నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎవరికీ తెలియని నిజం ఫస్ట్ నాకే తెలిసింది. సో ఇక్కడ ఏమనిందంటే బిడ్డ పుట్టాడంది. పోతే ఇలా కాన్ఫ్లిక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, అంతకుముందు చిన్న వయసులోనే పెళ్లి చేశారు అని రకరకాలుగా చెప్తుంది. మళ్ళీ అన్నప్రాసన అనే పదాన్ని వాడింది. అన్నప్రాసన అనే పదాన్ని ఎవరు వాడతారండి? హిందువులు వాడతారు. సో నేను హిందువును అని అప్పుడప్పుడు చెప్పుకుంటుంది. కానీ ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదా, షీఈస్ నాట్ ఎ హిందూ, షీఈస్ ఎ క్రిస్టియన్. ఏంటో నిజమంటే, నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్లి కాకముందే మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదట. మందులు వాడి కంట్రోల్ చేసి పెళ్లి చేశారు వాళ్ళు. పెళ్ళై నాకు ఇప్పుడు బయటపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉండదంటే, కర్ర కానీ పేడు కానీ ఏదైనా దొరికింది అనుకోండి, పట్టుకుని విరిగిపోయే వరకు కొట్టేవారు నన్ను. అసలు ప్రక్కల వాళ్ళందరూ వచ్చి ఓదార్చాలి, అలా ఏడవకూడదామని. సో ఇక్కడ మీరు చూస్తే అది ఏం మెడికల్ కండిషన్ నాకు తెలీదు. భర్త ఏది పడితే దాన్ని తీసుకొని కొడతాడంట. మరి ఈ కండిషన్ని మా సైకియాట్రిక్ ఫ్రెండ్స్ని అడగాలి, ఇలాంటి కండిషన్ ఏమన్నా ఉంటుందా అని. సో ఈమె చెప్పేవన్నీ అబద్ధాలే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటి మెడికల్ కండిషన్స్ ఏమి ఉండవండి. పోతే కొందరు పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చిలో కొందరు రకరకాల పనులు చేస్తుంటారు. సమ్టైమ్స్ వేరేళ్ళకి ప్రమాదం కాదు, తనకు తానే ప్రమాదం చేసుకుంటారు. మరి ఇది ఎలాంటి మెడికల్ కండిషను? ఎదుటి వాళ్ళని కొడతారంట. సో వాట్ ఈస్ దిస్ మెడికల్ కండిషన్? ఐ డోంట్ నో. ఎనీవే మనం ముందుకెళ్దాం. ఇలా పడిపోయిన నా కడుపు మీద 2 కాళ్ళేసి నిలబడి తొక్కడం ప్రారంభించారు. కరెక్ట్గా ఆయన పాదాలు నా గర్భసంచి ఉన్న ప్లేస్ మీద పడ్డాయి. నిలబడి తొక్కుతున్నారు కడుపు మీద నిలబడి తొక్కుతుండే. అరిసి కేకలు పెట్టినా కడుపు మీద దిగట్లేదు అసలు. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త పిచ్చోడు కాబట్టి కడుపు మీద నిలబడి తొక్కుతున్నాడంట. అంటే ఒక ఫుల్లీ గ్రోన్ మనిషి ప్రెగ్నెంట్ ఉమెన్ మీద కాలు వేసి తొక్కితే మరణించడండి? అబార్షన్ అవ్వదా? అంటే ఈమె ఏం చెప్తుందంటే, నా దేవుడు కాపాడని అబద్ధాలు చెప్తుంది. అంటే ఇంత నిర్లజ్జగా అబద్ధాలు చెప్పేవాడిని మరి ఏమంటారో నాకు తెలీదు. బహుశా వాళ్ళని క్రైస్తవులు అంటారేమో, అబద్ధపు సాక్షులు అంటారేమో. మీరు ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి. అన్నారు. నేనేమనుకున్నానంటే, చంపేస్తానని భయపెడితే చచ్చి మానేస్తాను అనుకుని, ఒకవేళ ఆయన అలా భయపెడుతున్నారేమో అనుకుని, ఏమంటే మీరు చంపేయండి, నా దేవుడు వచ్చి బ్రతికిస్తాడండి అన్నాను. తెల్లవారిపోయిందండి. మనసులో ఏముందో నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. జనవరి 20వ తారీఖు వచ్చింది. గమనించండి, ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన 2005వ సంవత్సరం జనవరి 20వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. సో ఇక్కడేమే కరెక్ట్గా ఒక డేట్ చెప్తుంది. ఇంకో విషయం, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తుంది అని అంటే, ఈమె చర్చికి వెళ్ళి పాటలు పాడేదంట, భక్తి చేసేదంట. సో అవన్నీ వాళ్ళ హస్బెండ్కి నచ్చలేదంట. మీరు ఇక్కడ ఇంకోటి గమనిస్తే, హస్బెండ్ కూడా క్రిస్టియనే. మరి క్రిస్టియన్ అయిన వాడికి ఈమె చర్చికి వెళ్తే నచ్చట్లేదు అని అంటే ఈమె ఏం చెప్పదలుచుకుంది?
అంటే తన సాక్ష్యం కోసం తన హస్బెండ్ని కూడా తక్కువ చేసి మాట్లాడడానికి ఈమె వెనకాడడం లేదండి. మరి ఈమెని ఏమంటారు? అంటే సొంత భర్తనే ఇన్సల్ట్ చేసుకునే ఈమెని మనిషి అంటారా? మీరు అర్థం చేసుకోండి. మనం ఇంకా ముందు పెడదాము, ఈమె ఏమంటుందో కూడా చూద్దాం. నెల అంటే బాగా చలి ఎక్కుంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటర్ చలికోట వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను నేను. చిన్నబాబు నా దగ్గర పాలు తాగుతూ పడుకున్నాడు, పెద్దబాబు వాళ్ళ నాన్నగారి దగ్గర పడుకున్నాడు. నాకు తెలుసు ఇంచుమించు రాత్రి 10:30, 11 వరకు నేను ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయానండి. మెల్లిగా ఆయన లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కి, అంటే అర్ధరాత్రి 1:30కి లేచారు. నా దగ్గర ఉన్న చిన్నోడు తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు. ఇంట్లో బెడ్ లైట్ ఉంది, బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు. బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా, అంత చీకటిగా ఉంది మా రూమ్ అంతా. సో ఇక్కడ ఏంటంటే అలా చర్చికి వెళ్ళి ప్రార్థన ఈమె చేసింది కాబట్టి వాళ్ళ హస్బెండ్కి నచ్చలేదంట, నిన్ను చంపేస్తాను అని అన్నాడంట, వార్నింగ్ ఇచ్చాడు. ఊరికేనే అంటున్నాడులే అని ఈమె చెబుతోంది. సో మొత్తానికి ఏంటంటే లైట్ ఏదో ఉంది, బెడ్ లైట్ ఏదో ఉంది, దాన్ని ఆర్పేశారు, చీకటి ఉంది. ఇప్పుడు వాళ్ళ భర్త ఈమె మీద అటాక్ చేస్తాడు. అది దేంతో అంటే గొడ్డలితో చేస్తాడండి. అది చేసిన తర్వాత ఈమె చేసిన నాటకాలకి, ఈమె ఆడిన యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువేనండి. ఎందుకంటే నాకు తెలిసి హాలీవుడ్లో ఆస్కార్ యాక్టర్లు లేరండి, మన ఆంధ్రాలో ఉన్నారు. సో ఈమె ఏం చెప్తుందో మనం అదే విందాం. ఉంటే గొడ్డలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా ముఖమే చేయబెట్టి పడుకున్నా, అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు, పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు, బాగా అంత చీకటిగా ఉంది. మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకి తెలీదు, ఆయన అనుకున్న ప్లేస్లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డం ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది నా చెయ్యి. సో ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే గొడ్డలితో నరికాడు. మీరు ఆల్రెడీ ఇమాజిన్ చేసుకోండి ప్రేక్షకులు, ఒక గొడ్డలితో మనము ఒక కట్టెని కానీ లేకుంటే ఒక మొద్దుని కానీ కొడితే అది ఎంత లోపలికి దిగుతుంది బలంగా కొడితే. సో కొట్టారంట చేతి మీదకి, ఒక ముక్క తెగి పడిపోయింది. అంటే ఆ పడిన ముక్క మరి ఏంది, మజిలా బోనా ఏందో మనకు తెలీదు, స్కిన్నా ఏమీ తెలీదు. బట్ ఈమె చేయి చూపెడుతుంది, చేయి చూపెట్టి ఇక్కడ పడింది చూడండి చూడండి అని చూపిస్తుంది. గొడ్డలితో కొట్టినప్పుడు ఇట్లా మొత్తం ఒక పీస్ స్కిన్ మజలు ఇదన్నీ లేచిపోతే ఒక గుంటలాగా ఉండాలి, కానీ మనకు అక్కడ ఏ గుంట కనబడట్లేదు, కొంచెం ఇట్లా ఘాటు మార్క్ లాగా కనపడుతుంది. అంటే మేబీ అక్కడ ఏమన్నా కుట్లు పడి ఉంటాయేమో, మ్యాక్సిమం అంతే. కానీ గొడ్డలితో కొట్టిన దెబ్బ టోటల్గా వేరుంటుంది. సో ఈమె చెప్తున్నది పచ్చి అబద్ధం అని ఇక్కడ తెలిసిపోతుందండి. అయినా ఈమె ఏం చెప్తుందో మనం విందాం. అందరికి కనబడుతుంది. ఇంకేజ్ ఒకవేళ కనబడకపోతే మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూద్దరు, కానీ కనబడిన వాళ్ళు మాత్రం అక్క మీ చెయ్యి మాకు కనబడుతుంది, అక్కడి నుంచి ముక్క కట్టేయింది మాకు కనబడుతుంది అన్నాడు, ఒకసారి మీ చెయ్యి నాకు చూపిస్తారా? సో ఇక్కడ ఈమె ఏం చెప్తుంది అని అంటే తాను చెప్పేవి జనాలని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది, నమ్మించి ఇది నిజంగా జరిగింది అని ఇవన్నీ చూపెడుతుంది. కానీ గొడ్డలితో కొడితే ఎలా ఉంటుందో నేను మీకు వివరించనవసరం లేదు. మామూలుగా కట్ అయినప్పుడు దాన్ని సూచన వేస్తాం, అది వేరేగా ఉంటుందండి. కానీ గొడ్డలతో కొడుతున్నప్పుడు అది గుంటలాగా పడుతుంది. అలాంటిది మాత్రం మనకి ఇక్కడ కనబడట్లేదు. ఎనీవే మనం ఈమె ఏం చెప్తుందో ఇంకా విందాం. కనబడుతుంది కదా, ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరికారని నాకు తెలియదు, ఒక ముక్క కట్టయిందని నాకు తెలియదు. అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఎంత బాధ ఎందుకు వస్తుంది అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్క కనపడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచం పక్కన ఒక ముక్క కనపడుతుంది. ఆ ముక్క ఏంటో మనకు తెలియదు, స్కిన్ మజల్తో పోతే కానీ ఆమె చెప్పే నాటకం ఇది అబద్ధం అని తేలిపోతుంది. ఎందుకంటే కట్ అయిన గాయానికి అంటే ఇట్లా మొత్తం డిగ్లోవింగ్ లాగా ఇట్లా కట్ అయితే మజిల్ స్కిన్ మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గాయానికి చాలా తేడా ఉంటుందండి. సో ఈమె చెప్తుంది పచ్చి అబద్ధం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. బట్ ఎనీవే మనం విందాం, ఈమె ఏం చెప్తుందో విందాము. నేను ఈమె చెప్పేది టోటల్గా అబద్ధం అని ఈరోజు తేల్చేస్తాను ప్రేక్షకులు. ఈ పడిపోయిన మొక్క మంచం పక్కన పడిపోయాను, అది చూసి నేను కంగారుగా ఏంటి అండి అన్నాను. ఇక్కడ ఎక్కువ మొక్కుపోవడం వల్ల బ్లడ్ ఆగట్లేదు, బాగా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది. కుళాయి తిప్పి వదిలేస్తే ఎంత ఫోర్స్గా వాటర్ బయటకు కొట్టేస్తావు అంత ఫోర్స్గా బ్లడ్ బయటకు కొట్టేస్తుంది, ఆగట్లేదు. ఈ చేత్తో ఈ చేయి గట్టిగా నొక్కేసి ఒడిగిపోతూ ఏంటండి అన్నాను. సో బ్లడ్ వస్తుంది అని చెప్తుంది. అయితే ఒక విషయం చెప్పాలండి,
ఎప్పుడు కూడా షార్ప్గా మనం కట్ చేసాం అనుకోండి, అంటే చాలా షార్ప్ నైఫ్తో కట్ చేస్తే బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. గొడ్డెలు ఇలాంటి వాటితో కనుక మనం కొట్టామనుకోండి, అది ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ని వీటిని క్రష్ చేసేస్తుంది. సో బ్లీడింగ్ అనేది జనరల్గా గొడ్డలితో ఇలాంటి వాటితో కొట్టినప్పుడు తక్కువ ఉంటుంది, అన్లెస్ ఏమన్నా మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయితే తప్పించి బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుందండి. సో ఈమె చెప్తున్న వాటిలో అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్, అంటే మెడికల్గా ఈమెకి తెలియని విషయాలు ఈమె చెప్తుంది కాబట్టి, అంటే జనగరి విషయాలు చెప్తుంది కాబట్టి ఈమె చెప్పే దాంట్లో అబద్ధం మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుందండి. ఎనీవే, మనం ఈమె చెప్పేది పూర్తిగా విందాం. వాక్యం చెప్పామంటే అసలు మనలో ఎవరైనా ఉన్నారు నీలాగా? ఆ వాక్యం చెప్పడం ఏంటి, ఆ పాటలు పాడడం ఏంటి, ఆ డ్రమ్ములు కొట్టడం ఏంటి, ఇంకెప్పుడైనా అలా చేస్తే చంపేస్తానని చెప్పి అయినా మానలేదు అని ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు గుర్తొచ్చిందండి నిన్న ఆయన చెప్పిన విషయం నాకు. ఏమండి, చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తప్ప నాకు ఏ దేవుడు తెలియదండి. పోనీ 2-3 రోజులు అన్నం తినకుండా ఉండమంటే ఉంటానండి, చర్చికి వెళ్లకుండా ఉండలేనండి అన్నాను. ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నానండి నేను. చెప్పే అవకాశం ఆయన నాకు ఇవ్వలేదండి. మళ్ళీ గొడ్డలు పైకెత్తారు. ఎప్పుడైతే గొడ్డలు పైకెత్తారు ఇక నాకు కంగారు వచ్చేసింది. గొడ్డలు చూడగానే మళ్ళీ నరికేస్తారని నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ గొడ్డలతో ప్రారంభమైంది. ఎందుకంటే ఈయనకు కోపం అన్నమాట. ఈమె చర్చికి వెళ్ళింది, పాటలు పాడింది, యేసుని ఆరాధిస్తుంది కాబట్టి కోపం. అంటే తన సొంత భర్తని ఇన్సల్ట్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్దాం. అదే గొడ్డలు పెట్టి చేతులు నరికేయడం ప్రారంభించారు. చేతులు నరుగుతుంటే ఆ స్పీడ్కి, ఆ ఫోర్స్కి నేనే ఊగిపోతున్నాను, మనిషినే ఊగిపోతున్నాను. గొడ్డలతో నరుగుతుంటే చేతులు ఎక్కడ ఆపను నేను. అయినా కూడా ఎంతసేపు చేతులు ఆపానంటే నేను కదిలిపోతున్నాను. అయినా కూడా 2 చేతులు పూర్తిగా నరికేసే వరకు చేతులు ఆపానండి నేను. నా చేతులు మరొకసారి మీరు చూడండి ఒకసారి. సో ఇక్కడ మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. నరకడం, నరికేంత వరకు ఆగలేదు అన్నాడు. నరకడం అంటే ఏందో మీరు చెప్పండి ప్రేక్షకులు. నరకడం అంటే ఇలా కట్ చేసామనుకోండి వేళ్ళు తెగి పడిపోతాయి. నరకడం అంటే ఇప్పుడు చేయి మీద వేసామనుకోండి చేయి తెగి పడిపోవడం. నరకడం దాన్ని అంటారు. కట్ చేయడం వేరు, నరకడం వేరు. ఈ రెండుటికి కూడా ఈమెకి తేడా తెలీదు. గొడ్డలితో నరకడం అంటే ఏంటండి? మొత్తం తెగి పడేలాగా కొట్టడమే కదా. అంటే ఈమె చెప్పేదాన్ని బట్టే చేతులని నరికేశాడు వాళ్ళ హస్బెండ్. కానీ తర్వాత ఈమె చెప్పే వివరణ చూస్తే చేతులు తెగి పడలేదు అన్నట్టే మనకు కనపడుతుంది. సో ఈమె ప్రతి చోట అబద్ధమే చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎనీవే, మనం ముందుకెళ్ళిపోదాం. చేతులు మాకు కనబడుతున్నాయి, నరికేసి ఉన్నాయి చేతులు అన్నాడు. మరొకసారి చేయి చూపిస్తారా నాకు కనబడుతుంటే? సో నరకడానికి కోయడానికి తేడా ఈమెకు తెలియదు. గొడ్డలితో నరికితే చేతులు తెగి పడిపోతాయి. ఆ సింపుల్ లాజిక్ ఈమెకు తెలియదు. అబద్ధపు సాక్ష్యం అంటే బహుశా వాళ్ళ భర్త కోపం ఉండొచ్చు, ఏదో నైఫ్తో అట్లా కట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఈమె కట్ చేసుకుందో మనకు తెలియదు. కానీ ఈమె చెప్పేది మాత్రం అబద్ధపు సాక్ష్యం. ఎందుకంటే నరకడం అనే పదాన్ని ఈమె వాడుతుంది. అంటే తెలుగు కూడా ఈమెకు రాదు అని మనకు అర్థమవుతుందండి. ఎనీవే, మనం ముందుకెళ్ళి ఈమె ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా జరిగింది, ఇంకా 2 చేతులు కిందకు వదిలేసి చెట్టు విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారండి. అది వేడివే వెన్నుపోసుకు అడ్డంగా దిగిపోయింది గొడ్డలి. సో ఇంకోసారి గొడ్డలతో కొడితే వెన్నుపూసలోకి దిగిపోయింది అన్న. ఇప్పుడు వెన్నుపూస అంటే ఏంటండి ప్రేక్షకులు? మజిల్స్ ఉంటాయి, తర్వాత బోన్ ఉంటుంది. గొడ్డలితో కొడితే ఖచ్చితంగా అది లోపలి వరకు దిగుతుంది. లోపలి వరకు, బోన్ వరకు కూడా వెళ్ళొచ్చు. బోన్ వరకు వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ఇంజరీని ఒక డాక్టర్ ట్రీట్ చేశాడు. ఆయన ఎలా ట్రీట్ చేశాడో చూస్తే మీరు నవ్వుతూ చచ్చిపోతారండి. అన్ని అబద్ధాలు చెప్తోంది. గొడ్డలితో స్పైన్ మీద నరికాడంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే డాక్టర్గా అర్థం కావట్లేదు. ఎనీవే, మనం ప్లే చేద్దాం. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్నుపోస 2 ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలే. గొడ్డలితో కొట్టారు అంటుంది, నా దేవుడు రక్షించాడు అంటుంది. నాటకాలు. మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెలికిలా తిరిగానో ఛాతీ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. సో ఛాతీ నుంచి మోకాళ్ళ వరకు నరుక్కుంటూ పోతున్నాడంట. అయినా ఈమెకేం కాలేదు. ఈమె బతికుంది, మాట్లాడుతుంది, డాక్టర్ దగ్గరికి పోయింది.
నాకైతే అర్థం కావట్లేదు ప్రేక్షకులు, మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో. దండమయ్యా, నేనైతే నాకు నేను దండాలు పెట్టాలనిపిస్తుంది. ఎనివే విందాం. ఇటు నరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బొచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలి. సో మోకాల్లో కూడా గొడ్డలు దిగిపోయింది. కట్ చేయలేదండి. ఈమె వాడుతున్న మాటల్ని వినండి. ఈమె ఏదైతే లాంగ్వేజ్ వాడుతుందో అది చూడండి. గొడ్డెలు మోకాల్లోకి దిగింది అంటే ఇలా వెళ్ళిపోవడం అన్నమాట. అలాంటి దెబ్బల్ని ఎవరు కూడా కుట్లు వేయరండి. మొత్తం అనస్థిషియా ఇచ్చి బోన్ని, నరాలు ఏవైతే కట్ అయ్యాయో, మజిల్స్ ఏవైతే కట్ అయ్యాయో వాటిని అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి రిపేర్ చేయాల్సి వస్తుంది. కానీ తర్వాత ఈమె ట్రీట్మెంట్ చెప్తుంది, మీ దిమ్మ తిరిగిపోతుంది. ఎప్పుడైతే గొడ్డలి మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డమే కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. సో గొడ్డలతో కడితే ఊపిరితిత్తుల వరకు వెళ్ళిపోయిందంట. ఊపిరితిత్తుల వరకు ఎట్లా వెళ్తుందండి? పైన ఉన్న రిప్స్ ఇవన్నీ ఫ్రాక్చర్ అయితేనే లోపటికి గొడ్డలి వెళ్తుంది, లేకుంటే లోపటి వరకు గొడ్డలి వెళ్ళదు. ఇంకొకటి, ఊపిరితిత్తుల వరకు వెళ్ళింది అనుకోండి, అక్కడ మనకు అన్ని ఈ లేయర్స్ ఉంటాయి, ప్లూరా అని ఉంటుంది. ఆ ప్లూరా కూడా కట్ అయింది అనుకోండి, ఊపిరి తీయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఈమె చెప్పే వివరణ తర్వాత వేరుగా ఉంటుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈమె ప్రతి చోట చెప్పేది అబద్ధము అని ఈ దెబ్బతో, ఈ వీడియోతో మీకు నిరూపణ అవుతుందండి. సో ఈమె తర్వాత ఏం చెప్తుందో ఆ వీడియో మనం విందాం. పెద్ద కేక పెట్టాడు, రే ఇప్పుడు వరకు ఈ అమ్మాయి నీడు కొట్టింది కర్రతో కాదురా, ఏకంగా గొడ్డలతో నరికేశాడు రా అనేటప్పటికి 10 నిమిషాలు న్యూస్ పాకిపోయింది. పల్లెటూరు కావడం వల్ల నరికేశాడని ఊరి జనం అందరూ చెప్పుకుని. సో మొత్తానికి నరికిన తర్వాత ఇంకా చాలా కథ ఉంది మధ్యలో, దాని జోనికి మనం పోవద్దు. సో మొత్తానికి ఆమె ఉంటున్న ఊరిలో ఈ వార్త పాకింది. నరికేశాడు అనే పదమే వాడుతుంది ఇప్పటివరకు, కట్ అయింది అనే పదం వాడట్లేదు ఈమె. నరికేశాడు, నరికేయడం అంటే మనం ఎప్పుడు కూడా కొన్ని ఫ్యాక్షనిస్ట్ గొడవలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు నరికేశాడు అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం మనిషి పోయినట్టే లెక్క. కానీ అలా ఈమె చెప్పట్లేదండి. సో ఎనీవే ఈమె ఏం చెప్తుందో మనం చూద్దాము ఇంకా ముందు. పుట్టేసి ఒక ఆటో మాట్లాడుకోవచ్చు, ఆటోలో పడుకోబెట్టి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నారు. విజయవాడ వెళ్ళిపోదామండి అన్నారు. విజయవాడ మాకు 70 కిలోమీటర్లు. విజయవాడ వెళ్ళేలోపు అమ్మాయి చచ్చిపోతుంది అన్నారు. గుడివాడలో జాయిన్ చేద్దామన్నారు. గుడివాడ మాకు 12 కిలోమీటర్లు. గుడివాడ వెళ్ళేలోపు ఆటో కుదుపుకి ఆమె ప్రాణం మధ్యలోనే పోతే వద్దు, రాత్రి ఎప్పుడో నరికేసాడు, తెల్లారిపోయింది వద్దన్నారు. మరి ఏం చేద్దామన్నారు. పక్కనే హాస్పిటల్ ఉంది, జాయిన్ చేసేద్దామనేసి మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారండి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఊరి పేరు ముదినేపల్లిలో ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది హాస్పిటల్ పేరు బాలాజీ నర్సింగ్ హోమ్. డాక్టర్ గారి పేరు వెంకట్రావు గారు. సో ఇక్కడ ఈమె డీటెయిల్స్ కూడా ఇస్తుంది. ఇంకోటి కూడా గమనించండి, ఈమె రాత్రి నరికారంట, పొద్దున హాస్పిటల్కి తీసుకుపోవాలని ఈ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ, ఉప్పర్ మీటింగ్. అంటే రాత్రి నరికిన తర్వాత పొద్దుటి వరకు ఈమె బతికే ఉంది. ఇది నమ్మాలి, మనం నమ్మాలండి. గొర్రెలైతే నమ్మి చప్పట్లు కొడతాయి, దేవుడికి మహమలుగాక ఇక సొలు కబుర్లు అన్నీ చెప్తాయి. దీన్ని మీరు కానీ నేను కానీ నమ్మలేమండి. ఎందుకంటే రాత్రి గొడ్డలితో మనిషిని నరికిన తర్వాత పొద్దుటి వరకు ఈమె బతికుండడమే గొప్ప. ఎలా బతికుందో నాకు తెలియదండి, నన్ను అడగొద్దు ప్రేక్షకులు. సో మొత్తానికి ఏంటంటే విజయవాడకి తీసుకెళ్ళా, ఇంకెక్కడికి తీసుకెళ్ళాలా, వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్. ఆ డీటెయిల్స్ కూడా చెప్తుంది. ఇది నాకు తెలిసి అది చాలా చిన్న హాస్పిటల్ అని ఒకసారి పృథ్వీ చెప్పాడు. నేను అవన్నీ చెక్ చేయలేదు, ఎందుకంటే అది అవసరం లేదు కూడా నా ప్రకారం. అక్కడ ఏం ట్రీట్మెంట్ జరిగిందో అది నేను వివరిస్తాను, దాంతో ఇది అబద్ధమని మీరు తెలుసుకుంటారండి. ప్రైవేట్ హాస్పిటల్ అది. ఆయన మిలిటరీ డాక్టర్ గారు అంటారు, మిలిటరీలో చేసి అక్కడికి వచ్చారు ఆయన. ఇప్పటికి ఆ హాస్పిటల్ అక్కడ ఉంది, ఇప్పటికి ఆ డాక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు. తెల్లవారుజామున తీసుకెళ్ళి నన్ను అక్కడ జాయిన్ చేశారు. డాక్టర్ గారు వచ్చారు, నన్ను చూసి ఒకే ఒక్క మాట మాట్లాడారు, దుప్పట్లన్నీ తీసేసి, ఎంతమంది కలిసి ఈ అమ్మాయిని నరికేశారు అన్నారు. ఎంతమందో కాదండి, ఆయమ్మే భర్త అండి అన్నారు. మేము ఇలాంటి కేసులు జాయిన్ చేసుకోము, మాది ప్రైవేట్ హాస్పిటల్. మీరు ఏం చేస్తారంటే గుడివాడ లేక. సో ఒక విషయం అయితే కరెక్టే, ఒక మనిషిని ఇంకో మనిషి హత్యా ప్రయత్నం చేశాడు అనుకోండి, అది మెడికల్ లీగల్ కేసు అవుతుంది. మెడికల్ లీగల్ కేసెస్ని ఎప్పుడు కూడా అన్ని హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవు. ఈవెన్ ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, నా దగ్గర కూడా మెడికల్ లీగల్ కేసెస్ అడ్మిట్ చేస్తాను, కానీ మెడికల్ లీగల్ కేసు కానీ నేను ట్రీట్మెంట్ ఇవ్వను.
కానీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇది గ్రేవ్ ఇంజరీ లేకుంటే సింపుల్ ఇంజరీ అనే సర్టిఫికెట్ మేము ఇస్తాము. కానీ మెడికో లీగల్ చేయాలంటే కంపల్సరీగా మెడికో లీగల్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ప్రతి గాయాన్ని ఆ మెడికల్ ఆఫీసర్ మొత్తం మెన్షన్ చేస్తాడు. ఎంత పొడుగుంది, ఎంత పెద్దగా ఉంది, ఎంత లోతుంది, ఏ ఏ భాగాలు డ్యామేజ్ అయ్యాయి, ఇవన్నీ వాళ్ళు చెప్తారండి. సో మెడికో లీగల్ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ఇలాంటి వాటికి. కానీ ఈయన ఏంటంటే మెడికో లీగల్ కాకుండానే అడ్మిట్ చేసుకున్నాడని ఈమె చెప్తుంది. ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇలాంటి కేసుల్ని ఎవరు అడ్మిట్ చేసుకోరు. కానీ వీళ్ళు బతిమలాడాడంట, వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారని ఈమె చెప్తోంది. అది కూడా డౌట్ఫుల్లే నాకు తెలిసి. విజయవాడ తీసుకెళ్ళిపోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఇంకెందుకంటే ఆమె చనిపోద్ది కాసేపటికి, మొత్తం నరికేస్తుంది ఒళ్ళంతా, మెడికో లీగల్ కేసులు అవుతాయి, చాలా జాగ్రత్త అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. సో తీసుకోబోమని చెప్పాడంట. తర్వాత ఆమె చెప్తుంది, ఏం చెప్తుందో అది కూడా మనం విందామండి. ఈ అమ్మాయి చనిపోద్దని మాకు తెలుసు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక చనిపోతే వాళ్ళందరూ వచ్చి పెద్ద గొడవ పెడతారు సార్. ప్లీజ్ సార్ మీరు జాయిన్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏమనం సార్, ఏం జరిగినా ఏమనం అంటే ఈ మాటతో నోటితో చెప్పడం కాదు, నోటితో చెప్పొద్దు, కాగితం మీద రాస్తాను సంతకం పెట్టమన్నారు. మొత్తానికి సంతకం పెట్టారు. మొత్తానికి సంతకం పెట్టించుకున్నాక అప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి నన్ను తీసుకెళ్లారండి. సో మొత్తానికి ఏంటంటే అడ్మిట్ చేశారు, వీళ్ళు రిక్వెస్ట్ చేశారంటే అడ్మిట్ చేశారు, డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మరి టెస్టులు లేవా, బ్లడ్ లాస్ అయింది, బ్లడ్ ఎక్కించలేదా, ఈ డీటెయిల్స్ మరి నన్ను అడగొద్దు ప్రేక్షకులు. ఎందుకంటే నాకు తెలిసి ఈ వీడియోలో నేను చాలా వరకు చూసుకుంటూ ఈ బిట్స్ అన్ని కట్ చేశాను. ఎక్కడ కూడా బ్లడ్ ఎక్కించినట్టు కానీ టెస్టులు చేసినట్టు కానీ ఏ డీటెయిల్స్ ఈమె చెప్పలేదు. సో ఈమె చెప్పేది అబద్ధం అన్నట్టు నాకు చెప్తోంది. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్తానండి నేను. ఒకవేళ డాక్టర్ ఇలాంటి కేసులు అడ్మిట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమని అంటే ఇలాంటి కేసు వచ్చింది, ఎందుకంటే రేపొద్దున ఏమవుతుంది, డాక్టర్ మీద బ్లేమ్ పడుతుంది. అసలు ఇలా భర్త భార్యని నరికేస్తే నువ్వు ఎలా ట్రీట్మెంట్ చేసావని రేపొద్దున డాక్టర్ మీద రిమార్క్ వస్తుంది. అందుకే డాక్టర్లు ఏం చేస్తారంటే కంపల్సరీగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. చేసి ఇలాంటి కేసు వచ్చిందండి, మీరు వచ్చి రాసుకోండి అని మాత్రం చెప్తారు. అది కూడా ఈమె స్కిప్ చేసిందంటే ఖచ్చితంగా ఇది అబద్ధపు సాక్ష్యం, ఇది జరగలేదు, దీన్ని కావలసుకొని మసాలా యాడ్ చేస్తుంది ఈ మనిషి. డాక్టర్ గారు అక్కడే ఉండి మత్తు డాక్టర్ గారికి ఫోన్ చేశారు. కాసేపటి తర్వాత మత్తు డాక్టర్ గారు వచ్చారండి నా దగ్గరికి. ఆయన వస్తూనే నాతో మాట్లాడుతున్నారు, అమ్మా ఏం కంగారు పడకు, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు, నీకు ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను ఇప్పుడు నేను అన్నారు. ఇదేంటి ఇలా మాట్లాడతారు, కంగారు పడొద్దు అంటారు, ధైర్యంగా ఉండమంటారు, ఇంజెక్షన్ చేస్తున్నా అంటారు. ఇంజెక్షన్ సో అనస్థెటిస్ట్ వచ్చాడు. మరి టెస్ట్లు అయినాయని అనుకుందాం మనం, ఎందుకంటే టెస్ట్లు బేసిక్ ఇవన్నీ కాంది, బ్లడ్ చూసుకుంది. బ్లడ్ మరీ లాస్ ఉందనుకోండి వెంటనే ఎవరు కూడా సర్జరీకి తీసుకోరండి, బ్లడ్ తెప్పించుకొని ఎక్కిస్తారు ముందే. లేదు అని అంటే బ్లడ్ పెట్టుకొని సర్జరీ స్టార్ట్ చేస్తారు. సో అనస్థెటిస్ట్ వచ్చాడు. ఎలాంటి అనస్థిషియా ఇస్తారు అనే చోట కూడా ఈమె అడ్డంగా దొరికిపోతుంది. దాన్ని మనం చూద్దామండి. అసలు ధైర్యం ఎందుకు అనుకుంటున్నాను నేను మనసులో. అందరికి అర్థం అవుతుంది ఇంజెక్షన్ అంటే ఏంటో. పెద్ద ఆపరేషన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది మత్తి ఇంజెక్షన్ అంటే ఏంటో. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కి పట్టేసి మనిషిని చాప చుట్టేసినట్టు చుట్టేసి వెన్నుకు ఒక ఇంజెక్షన్ చేస్తే టాప్ టు బాటమ్ మత్తు వస్తుంది అనమాట. సో అడ్డంగా మళ్ళీ ఈ రిప్కా అక్క దొరికిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఈమె ప్రకారమే చేతుల్ని నరికేశారు, ఓకే. తర్వాత ఛాతీలో కూడా దిగిపోయింది, కాళ్ళకు ఉంది, కడుపులో ఉంది, ఓకే అనుకుందాం. సో పెద్ద ఆపరేషన్ చేస్తే ఎక్కడ మత్తిస్తారు అంటే మనిషి తలని వంచి వెన్నుపూస అంటే స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు. జనరల్గా సిజేరియన్స్ కానీ ఇలాంటివి కానీ మేము కాళ్ళకు కూడా హిప్ జాయింట్కి సర్జరీ చేసినప్పుడు స్పైనల్ అనెస్థీషియాని ఇస్తామండి. సో స్పైనల్ అంటే ఏం లేదండి, మన స్పైనల్ కార్డులో స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, అక్కడ ఇచ్చి జైలోకేన్ కాదు సెన్సర్కేన్ అని ఇస్తాము. దీంట్లో కూడా రకరకాల కొత్త డ్రగ్స్ వచ్చాయి, షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ వచ్చాయి. అక్కడ ఇస్తే ఏమవుతుందంటే కడుపు ఆర్ పొట్ట నుంచి కాళ్ళంతా కూడా మత్తు వస్తుంది. సో అక్కడ మనం ఎక్కడెక్కడైతే సర్జరీ చేయాలో అక్కడ చేయొచ్చు. ఈమె చెప్పిన దాని ప్రకారమే చేతుల్ని కూడా నరికారు, గుర్తుంది కదా మీకు, చేతుల్ని కూడా నరికారు. ఇప్పుడు చేతులకి మత్తు రాదు, స్పైనల్ అనెస్థీషియా ఇస్తే చేతులకు ఎట్లా మత్తు వస్తుందండి? మరి చేతులకు మత్తు రావాలంటే ఏం చేయాలి? బాడీ మొత్తం జనరల్ అనెస్థీషియా ఇవ్వాలి. కానీ ఈమె ఏం చెప్తుందంటే స్పైనల్ అనెస్థీషియా గురించి చెప్తోంది. అంటే దీని ప్రకారం ఈమెకి ఏ అనెస్థీషియా ఇవ్వలేదు, లేకుంటే ఆ వచ్చిన డాక్టర్ అన్నా
అసలు ఆయనకు బేసిక్ నాలెడ్జ్ లేదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చేతులకు దిగినప్పుడు కేవలం స్పైనల్ అనస్థీషియా ఎందుకు ఇస్తారండి? మొత్తం బాడీకి అంతా అనస్థీషియా ఇవ్వాలి. సో ఈమె అబద్ధం చెప్తోంది. కాలుకి అనుకోండి, కాలుకి స్పైనల్ అనస్థీషియా ఇవ్వచ్చు. పొట్ట దగ్గర అక్కడ ఇక్కడ నిది, దానికి స్పైనల్ ఇవ్వచ్చు. చేతులు మరి ఎట్లా కుడతారు? చేతులు రిపేర్ చేయాలి కదా, దాన్ని స్పైనల్ అనస్థీషియా రాదు కదండి. వెన్నెముక్కకి ఇస్తే చేకెలా అనస్థీషియా వస్తుంది? సో ఈమె అబద్ధం చెప్తోంది ఇక్కడ. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ నాకు చెయ్యాలి. ముఖ్యంగా డాక్టర్స్కి తెలియదు నా వెన్ను వెనకాల గొడ్డలతో నరికేసి ఉంది. నేను బాగానే ఉన్నాను అనుకున్నారు వాళ్ళు. ఇంజెక్షన్ రెడీ అయిపోయింది, ఓకే ఇంజెక్షన్ రెడీ అయ్యి నా అమ్మాయిని ఫోల్డ్ చేయండి అన్నారు. ఎప్పుడైతే ఫోల్డ్ చేయమన్నారో కాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ తల దగ్గరికి వచ్చారు. ఇలా పడుకుని ఉంటే 2 చేతులు పట్టుకున్నారు. ఇలా పడుకుని నన్ను లేపి తిప్పుతుంటే చెట్టు విరిగినట్టు వచ్చింది సౌండ్. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కేశారు. ఎప్పుడైతే కళ తీసుకొని కాళ్ళ దగ్గర నొక్కేస్తారంటారు, అలా చేయరండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక పొజిషన్లో వంచి మెల్లగా స్పైన్కి అనస్థీషియా ఇస్తారు, కానీ ఇలా పట్టేసి ఇట్లా వంచేయరు. ఇంకో మాట కూడా ఈమె చెప్తుంది, అది ఎంత థర్డ్ క్లాస్ స్టేట్మెంట్ అంటే డాక్టర్లు ఎప్పుడూ అలా చేయరండి. ఆ విషయం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాళ్ళ దగ్గర నొక్కారు, వెన్నులో నుంచి ఆగకుండా పోతుంది బ్లడ్. వెనకున్న నర్సు చూసింది నన్ను, సార్ ఒకసారి వెనక్కి రండి సార్, ఈ అమ్మాయికి వెన్నులోంచి బ్లడ్ పోతుంది సార్, బ్లడ్ కారిపోతుంది సార్, వెన్ను దిగిపోయింది సార్, ఈ అమ్మాయికి వెనక్కి చూడండి సార్ అంటే పరిగెత్తుకుని వచ్చి డాక్టర్ గారు చూశారు. సో ఇక్కడ నర్స్ వచ్చి ఏం చెప్తుంది డాక్టర్కి అని అంటే వెన్నుపూసలో కూడా ఇంజరీ ఉంది అని చెప్తుంది. అంటే దీని ప్రకారం ఏంటంటే ఒక డాక్టర్ అయిన వాడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో కూడా చూడలేదు అని చెప్పదలుచుకుంది. సిస్టర్ వచ్చి చెప్తోంది ఇక్కడ కూడా కట్ అయింది అని. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, ఎక్కడెక్కడ కట్ అయింది, ఎలా ఉంది, ఎంత లోతుంది, ఇవన్నీ ప్లానింగ్ చేయకుండా తెలుసుకోకుండా ఎవ్వరు మత్తు ఇవ్వరండి. కానీ ఈమెం చెప్తోంది, సిస్టర్ వచ్చి డాక్టర్కి చెప్తుందంట ఇక్కడ కూడా కట్ అయింది చూడమని. అంటే అప్పటి వరకు డాక్టర్ చూడలేదా? అంత నెగ్లిజెంట్గా ఉన్నాడా? అంత నిర్లక్ష్యంగా ఉంటాడా డాక్టరు? అలాంటి డాక్టర్లు అయితే మా ప్రొఫెషన్లో ఉండరండి. 10 నిమిషాలు ఆగారండి. వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వినపడుతుంది నాకు. సార్ ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేశాం కదా, మత్తు ఎక్కట్లేదు ఏంటి సార్ ఆ అమ్మాయికి అన్నారు. బాగా నరాలు కట్టేది సార్, అమ్మాయికి బ్లడ్ కూడా చాలా ఎక్కువ పోయింది, ఇంకొకసారి ట్రై చేద్దాం అడగండి అన్నారు. నా దగ్గరకు వచ్చారు డాక్టర్ గారు, అమ్మ నువ్వు కోఆపరేట్ చేస్తే ఇంకొకసారి నీకు ఇంజెక్షన్ చేస్తాం, ఆల్రెడీ ఇంజెక్షన్ ఫెయిల్ అయింది, నీకు బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల నరాలు కట్ అవడం వల్ల కొంచెం మా. సో ఈమె చెప్తున్న రీజన్ అబ్సర్డ్గా ఉంది. బ్లడ్ పోవడం వల్ల నరాలు కట్ అవడం వల్ల మత్తు రాలేదు. జనరల్గా స్పైనల్ అనస్థీషియా అనేది చాలా రేర్గా ఫెయిల్ అవుతుందండి, అసలు రాకుండా ఉండదు, జనరల్గా వస్తుందండి. రాలేదనుకోండి సెకండ్ టైం కంపల్సరీగా వస్తుంది. సెకండ్ టైం కూడా స్పైనల్ అనస్థీషియా రాలేదనుకోండి ఇక దాన్ని వదిలేస్తాము, మొత్తం బాడీకి అనస్థీషియా ఇస్తారు. కానీ ఈమె ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాము. ఈమె చెప్పే అబద్ధాలు ఎంత బ్లేటెంట్గా ఉంటాయి, డాక్టర్లని ఎంత ఇన్సల్ట్ చేస్తుందో ఒకసారి చూడండి. ఆపరేట్ చేస్తాను, మీకు దండం పెడతాను సార్, మీరు అలా ఉంచుతుంటే వెన్నులో నుంచి భయంకరమైన బాధ వస్తుంది నాకు, నేను తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేసేయండి అంటే వాళ్ళు నా మాట ఎందుకు వింటారు. మళ్ళీ గట్టిగా నొక్కేసి ఇంజెక్షన్ చేశారండి. ఇంజెక్షన్ చేసి 10 నిమిషాలు టైం తీసుకున్నారండి. 10 నిమిషాలు ఆగి నా ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇలా చూసిన దాన్ని ఇలా చూస్తానే ఉన్నాను నేను. ఏమ్మా నీకు నిద్ర రావట్లేదా? సో స్పైనల్ అనస్థీషియా ఇస్తే పేషెంట్ ఎప్పుడు కూడా మేల్గానే ఉంటాడండి, మత్తు రాదు వాళ్ళకి. ఎందుకంటే కేవలం కింది భాగమే అనస్థీషియా వస్తుంది, స్పర్శ తెలియకుండా ఉంటుంది, మూమెంట్ ఉండదు. సో ఈమె ఏం చెప్తుంది, నీకు మత్తు రాలేదా, నిద్ర రాలేదా అని డాక్టర్ అడుగుతున్నాడంట. స్పైనల్ అనస్థీషియా ఇస్తే బాడీకి పేషెంట్కి మత్తు ఎందుకు వస్తుందండి? మత్తు రావాలంటే ఇంకేదో ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏ మిజోలామో ఇంకేదో ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఫ్యాంటనిల్లో ఇంకేదో ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈమె ఏం చెప్తుంది, స్పైనల్ అనస్థీషియా ఇస్తే మనిషికి మత్తు వస్తుంది అని చెప్తోంది. అంటే ఏ అనస్థీషియా ఇస్తే మత్తు వస్తుందో, మనిషి స్పృహ కోల్పోతాడో కూడా ఈమెకు తెలియదు, తెలియకుండా అబద్ధపు సాక్ష్యం ఇస్తుంది ఈమె. అంటే ఎంత నిర్లజ్జగా చెప్తుంది. ఎందుకు ఈ నిర్లజ్జకి కారణం ఏంటంటే ఎదుటిగా కూర్చుందాన్ని గొర్రెలండి, వాళ్ళకేం తెలీదు, ఈమెదో చెప్తుంది గుడ్డిగా నమ్మేస్తారు, మే అంతే. కళ్ళు మూతలు పట్టలేదా? లేదు సార్. నీకు మత్తుగా ఏమి లేదా? లేదు సార్. మేమేం చేస్తున్నాం ఒకసారి మాకు చెప్పు. ఇలా పట్టుకుని గిచ్చుతున్నారు వాళ్ళు. సార్ మీరు నన్ను గిచ్చారు సార్ అన్న. ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నా వైపు. ఒకసారి బంధువులు పిలవండి అన్నారు. బంధువులు లోపలికి వచ్చారు. ఏమండి 2 సార్లు ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళకి చేసి ఇంజెక్షన్ చేసాం, కళ్ళు తెరిచి చూడండి ఎలా చూస్తుందో,
నిద్ర రావట్లేదు అంటుంది, మత్తుగా కూడా లేదు అమ్మాయికి, కళ్ళు. సో నిద్ర కూడా రావట్లేదు. నిద్ర రావాలంటే వేరే మెడిసిన్ ఇవ్వాలండి. స్పైనల్ అనస్థిషియా ఇస్తే నిద్ర రాదు, దానికి వేరే ఉంటుంది. ఆ కామన్ సెన్స్ కూడా ఈ రిబ్కా అక్కకు తెలియదు. సో చెప్తున్నాను కదండి, నోటికి వచ్చింది వాగి అబద్ధాలు వాగితే ఇట్లాగే అడ్డంగా దొరికిపోతారు. సో మొత్తానికి అనస్థిషియా రాలేదు. తర్వాత ఏమవుతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. తెలిసి అలా చూస్తుంది, గిచ్చుతుంటే గిచ్చారంటుంది, అంటే రెండోసారి కూడా ఇంజక్షన్ ఫెయిల్ అయిపోయింది. ఇంజక్షన్ ఈ అమ్మాయికి చేసామనుకోండి కోమాలోకి వెళ్ళిపోద్ది, మెడికల్కి వ్యతిరేకం, అలా చేయకూడదు. సో మూడోసారి ఇస్తే కోమాలోకి వెళ్ళిపోతుందని ఏదో చెప్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి తెచ్చిన మెడిసినో, ఇది బైబుల్ మెడిసినో ఏం మెడిసినో నాకు తెలియదండి. మా మెడికల్ ట్రీట్మెంట్ డాక్టర్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎనీవే విందాం. కూడా మేము తీసుకెళ్ళిపోయింది, కుదరదన్నారు. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, సార్ అమ్మాయిని బ్రతికినంత సేపు మేము చూడాలి కదా, నరికింది ఇనపగొడ్డలతో కావడం వల్ల ఏ గాయంలో చేయి పెట్టినా ఈ 4 ఏళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇంకో మాట గమనించండి, ఈమెం చెప్తుంది, నరికారు. నరికినప్పుడు ఆ గాయం డీప్ గా ఉంటుంది, సో దాంట్లోకి వేలు పెట్టినా వెళ్ళిపోవాలి. అలాంటి వాటికి కుట్లేస్తారండి, లేకుంటే మొత్తం మత్తిచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఏ ఏ కండరాలు కట్టేయాయి, ఏ నరాలు కట్టేయాయి, ఇవన్నీ చూసి వాటిని తెచ్చి కుట్టాల్సి వస్తుంది. ఇలా అంటే నరాలు కానీ, అంటే నర్వ్స్ కానీ, టెండన్స్ కానీ ఇలాంటివి కనుక కట్ అయితే సర్జరీ చేయడానికి కొన్ని గంటలు గంటలు పడుతుందండి. నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. రీసెంట్గా ఫోరామ్లో కొన్ని టెండన్స్ కట్ అయ్యాయి. ఈ కట్ అయితే దాన్ని కుట్టడానికి నాకు 1.5 hours పట్టింది. కానీ ఈమెం చెప్తుంది అని అంటే సింపుల్గా కుట్లేశారని చెప్తుంది. అంటే పచ్చి అబద్ధాలండి. ఎనీవే విందాం. భయపడిపోతున్నారు సార్, జనం చూడలేరు సార్ అమ్మాయిని, మీరు ఎలాగైనా సార్ అమ్మాయి కుట్లేయండి సార్, మేము చూడం సార్, మీరు ఏం చేసినా మాకు ఓకే, కుట్లు మాత్రం వేయాలి సార్ అని వాళ్ళు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ గారు మత్తు డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు, సార్ మీతో మాకు పని లేదు, మీరు ఇంక వెళ్ళిపోండి సార్ అన్నారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. సో మత్తు డాక్టర్ని పంపించేశారు. మత్తు డాక్టర్ని పంపించి ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ మిలిటరీ డాక్టర్ కుట్లేస్తాడనమాట. గమనించండి, కుట్లు మాత్రమే వేస్తాడు. అంటే వేళ్ళు లోపటికి పోతున్నంత లోతున్న గాయాలకి కూడా కుట్లే వేస్తున్నాడు. నరాలు కట్టయ్యాయా లేదా, ఆర్టరీలు కట్టయ్యాయా లేదా, టెండన్స్ కట్టయ్యాయా లేదా, మజిల్ కట్టయిందా ఏం తెలియదు అనమాట. ఆయన డైరెక్ట్ కుట్లేస్తాడు, అది కూడా వితౌట్ అనస్థిషియా. చూడండి సార్. ఎంబీబీఎస్ డాక్టర్ గారు స్టాఫ్ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు అమ్మా మీ వాళ్ళు నీకు ఎలాగైనా కుట్లేయమన్నారు, ఇంజక్షన్ చేద్దామంటే ఇంకోసారి ఇంజక్షన్ చేయకూడదు, నువ్వు ఓర్చుకుంటే ఫైనల్గా ఒక ఛాన్స్ ఉందమ్మా అన్నారు. ఏంటి సార్ అన్న, నేను మిలిటరీలో చేసి ఇక్కడికి వచ్చానమ్మా, అందుకే నన్ను మిలిటరీ డాక్టర్ అంటారు, నువ్వు ఓర్చుకుంటే ఇప్పుడు నేను మిలిటరీ ట్రీట్మెంట్ చేస్తాను నీకు అన్నారు. మిలిటరీ ట్రీట్మెంట్ ఏంటి సార్ అన్నాను. ఒక వ్యక్తికి దెబ్బతయింది అనుకో స్పాట్లో కుట్లేసేయచ్చు, అలా ఓర్చుకోగలిగితే నువ్వు ఓర్చుకుంటానంటే నేను కుట్లేస్తానన్నారు. ఇది మరో అబద్ధం. మిలిటరీ డాక్టర్ని ఇన్సల్ట్ చేయడం లాంటిది. మిలిటరీ డాక్టర్ అంటే అంత రఫ్ అండ్ టఫ్గా ఉంటారా? వాళ్ళు మనుషులే, వాళ్ళు డాక్టర్లే. ప్రోటోకాల్ అనేది ఉంటుందండి ఎక్కడ కూడా. ఇప్పుడు ఒక మనిషి కట్ అయ్యి వచ్చాడు అనుకుందాం, లోకల్గా అనస్థిషియా ఇస్తారు, జైలోకేన్ ఇంజెక్షన్ ఇస్తారు, లోకల్గా ఇన్ఫిల్ట్రేట్ చేసి కుట్లేస్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట, డైరెక్ట్ కుట్లేసేస్తాడంట. అంటే మిలిటరీ డాక్టర్, ఏ డాక్టర్ అయినా కానివ్వండి, ఇప్పుడు నేనైనా కానివ్వండి, మిలిటరీ డాక్టర్ అయినా కానివ్వండి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. కానీ ఏ ప్రోటోకాల్ లేదనమాట. ఇవేమంటుంది అంటే మిలిటరీ డాక్టరు డైరెక్ట్ కుట్లేసేస్తాడు. అంటే ఏ మత్తు ఇయ్యడు, లోకల్ కూడా ఇవ్వడనమాట. అలా అని ఈమె చెప్తోంది, పచ్చి అబద్ధాలు చెప్తోందండి. ఎనీవే మనం విందాం. ఓర్చుకుంటాను సార్ వేయండి అన్న. ఓర్చుకుంటాక నీకు 2 కుట్లు 3 కుట్లు పడతాయి అనుకున్నావా అన్నారు. ఎన్ని కుట్లు పడతాయి సార్ అన్నాను. ఎన్ని కుట్లు పడతాయో ముందే చెప్పేశాను అనుకో, ఆ మాట విన్నాక భయంతో చచ్చిపోతావు నువ్వు అన్నారు. సో కుట్లేయడం అంటే ఇన్ని కుట్లేస్తాము అని జనరల్గా చెప్తూ ఉంటారు. నేను కూడా చెప్తాను, ఎవరన్నా కట్టే వచ్చారనుకోండి ఎన్ని కుట్లు పడతాయి అని అడుగుతారు. ఎవరన్నా డాక్టర్ లెక్కేసుకొని కుట్లు వేస్తారా? ఇప్పుడు అన్నాను అనుకోని, మీకు ఆకలేసింది, మీకు భోజనం పెట్టాలి, ఎన్ని ముద్దలు పెట్టాలని అడుగుతామా? లేదంటే మీ కడుపు నిండేంత వరకు మీరు తింటారా? సింపుల్ లాజిక్ అండి. ఒక చోట కట్ అయింది, అది అప్రాక్సిమేట్ అయ్యి నీట్గా వచ్చేంత వరకు కుట్లేస్తారు. కుట్లకి లెక్క ఉండదు. కానీ ఇక్కడ డాక్టర్ ఏమంటున్నాడు, ఎన్ని కుట్లు వేస్తామో చెప్తేనే ముందే గుండాకి చచ్చిపోతావు అని. అఫ్కోర్స్ ఆయన ఫిగర్ కూడా ఇస్తాడండి. ఏ డాక్టర్ కూడా ఇట్లా ఫిగర్ ఇవ్వడు, ఇన్ని కుట్లు వేస్తానని ఫిగర్ ఇవ్వడు. అంటే అబద్ధాలు చెప్తున్న రిబ్కా అక్క ప్రతి క్షణం ప్రతి చోట దొరికిపోతుందండి. విందాం, ఈమె అబద్ధపు సాక్ష్యం విందాం. లేదు సార్ నేను భయపడను, ధైర్యంగా ఉంటాను చెప్పండి సార్ అను. ఓకే భయపడినావు కదా, విను, నీకు 85 కుట్లు పైన పడతాయమ్మా అన్నారు. అది కథ. 85 కుట్లేస్తానని ముందే చెప్పాడంట. ఈమె మనకు సొల్లు కబుర్లు. అంటే మనం చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని వినాలండి. ఎనీవే విందాం.
వినడం మొదలు పెట్టాంగా, తప్పదు మరి. నేను నన్ను 85 కుట్లు పడితే ఎంత బాధ వస్తుందో నాకు తెలియదండి. అంతకంటే భయంకరమైన బాధ ఉంది నా మనసులో. పెళ్ళంటే నాకు అర్థం తెలియదు, నా జీవితమే పోయింది. ఆ బాధ ముందు ఈ బాధ ఎంత సార్, నేను ఓర్చుకుంటాను సార్, మీరు వేయండి అన్నాను. ఎప్పుడైతే వేయమన్నానో డాక్టర్ గారు వచ్చారు. ఓకే రెడీ చేయండి, మరి అమ్మాయి ఓర్చుకుంటానన్న. మొత్తానికి రెడీ అయిపోయింది. స్టాఫ్ని పిలిచారు, చుట్టూ నిలబడని, కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని అమ్మాయిని అసలు కదలనే వద్దన్నారు. గట్టిగా పట్టుకున్నారు. నాకు ఆ బాధ ఏంటో నాకు తెలియదు కనుక ఏం చేస్తారులే అన్నట్టు చూస్తున్నాను. నేను అలాగే చూస్తున్నాను. నేను నిజంగా బాధ ఏంటో ముందే తెలిస్తే పొరపాటును కూడా నేను కుట్లు వేయమనకు పోదును. మొదలుపెట్టి నాకు తెలిసింది అసలు బాధ అంటే ఏంటో. నాకు ఏం చేస్తారా అని చూస్తున్నాను డాక్టర్ గారి వైపు. నేను సూది పట్టుకుని సూదికి వైరెక్కిస్తున్నాను. నేను అలాగే చూస్తున్నాను. నేను అయిపోయింది, చెయ్యి ఎక్కువ ముందుకు చాపారు. ఇక్కడ ఎక్కువ మొక్కపోయింది కనుక పోయిన ముక్క దగ్గర కండ జాగ్రత్తగా పట్టుకుని అమ్మాయి మొహానికి ఏమైనా కప్పండి అన్నారు. క్లాత్ కప్పేశారు నా మొహానికి. సో గమనించండి, ఆ ముక్కని కూడా తెచ్చి పెట్టి కుట్టారంట. మరి ఇది చూస్తుంటే రీఇంప్లాంటేషన్ సర్జరీ లాగా ఉంది. రీఇంప్లాంటేషన్ అంటే ఏందో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేలు బాగా నీట్గా కట్ అయింది అనుకోండి, ఆ కట్ అయిన భాగాన్ని నీటి గుడ్డలో పెట్టి పైనంత ఐస్ పెట్టి ఒక 3-4 అవర్స్లో, మ్యాక్సిమం 4 అవర్స్లో కనుక తీసుకెళ్తే మైక్రోస్కోప్ని పట్టుకొని నరానికి కుట్లేసుకుంటూ దాన్ని రీఇంప్లాంట్ చేస్తారు. కానీ ఎంత జాగ్రత్తగా చేసినా ఒక 50% ఫెయిలియర్స్ ఉంటాయి. ఈ రోజులలో ఆ ఫెయిలియర్ రేట్ కూడా కొంచెం తగ్గిందండి. బట్ అప్పటికీ కూడా ఒక 30-40% నెక్రోస్ అయిపోతుంది ఎంత జాగ్రత్తగా కుట్టినా. కానీ ఈమెం చెప్తుంది అంటే ఈ ఎంబీబీఎస్ డాక్టరు ఈ ముక్కల్ని తీసుకొని కూడా పెట్టి కుట్టాడు అని చెప్తోంది. మరి నా చేతిలో అయితే నేను కాలీఫ్లవర్ పెట్టుకున్నానండి. ఈ వీడియో చూసేటప్పుడు మీరు కాలీఫ్లవర్ పెట్టుకుంటారా లేకుంటే ఫ్లవర్ పెట్టుకుంటారా మీ ఇష్టము, ఇది పెట్టుకొని వినండి. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ రీఇంప్లాంటేషన్ అనేది స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్. అది స్పెషాలిటీ, టోటల్లీ డిఫరెంట్ స్పెషాలిటీ. ఈవెన్ ఈమె చెప్తుంది జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేయలేడండి, కేవలం ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే చేయగలుగుతారు. నేను కూడా చేయలేమేమో, ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టర్, ఎంఎస్ డాక్టర్లు కూడా కొన్ని చేయగలుగుతారు. కానీ కొన్ని చోట్ల చాలా మజిల్స్ కానీ టెండన్స్ అన్నీ ఉంటే ప్లాస్టిక్ సర్జన్ని కూడా పిలుస్తాము, ఇద్దరం కలిసి చేస్తాము. కానీ ఇక్కడ గమనించండి ప్రేక్షకులు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్, మిలిటరీ డాక్టరు ఏ అనస్థీషియా లేకుండా కుడుతున్నాడు. మీరు నమ్ముతారా? మీ ఇష్టం. కప్పే కానీ చెయ్యాలి అడ్డం పెట్టారు. ఈ సూది పట్టుకుని ఈ కండలోకి జాగ్రత్త గట్టిగా కండ పట్టుకుని లోపల సూది గుచ్చేలా లాగారండి. ఎప్పుడైతే లాగారు కండలోకి సూది దిగడం నాకు స్పష్టంగా తెలుస్తుంది. వైరు టైట్ చేయడం నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కండ ఆ కండ అతుక్కోవాలి కనుక గట్టిగా దారం లాగి బిగిస్తున్నారు. ఎప్పుడైతే బిగిస్తున్నారో భయంకరమైన బాధ. ఏం అబద్ధపు సాక్ష్యమో, ఏం అత్తు లేకుండా కండరాన్ని గుడుతున్నాడంట, ఏమేమో గుడుతున్నాడు. ఇది నమ్మడానికి శక్యంగా లేదండి, నమ్మలేమండి. ఇది అబద్ధపు సాక్ష్యం. తర్వాత ఏం చెప్తుందో ఇక ఫైనల్ వీడియో అండి, ఇది చూసేస్తే మనం ముగించుకోవచ్చు. టైట్ చేస్తుంటే విపరీతమైన బాధ వచ్చేస్తుంది. అరిస్తుంటే భయంకరమైన బాధ తట్టుకోలేకపోతా. కత్తిరి పెట్టి కట్ చేసి మళ్ళీ సూది కూర్చి గట్టిగా టైట్ చేస్తున్నారు. ఒక కుట్టికి ఇంకో కుట్టికి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడే లాగేసి టైట్ చేసి ముడేసి కట్ చేస్తున్నారు. 2-3 కుట్లు వరకు ఓర్చుకున్నానండి. అమ్మ బాబాయ్, 2-3 కుట్లకి ఈ బాధ ఎంత ఉంటే వీళ్ళు 85 కుట్లు వేయాలన్నారు. ఈ బాధ నేను ఎక్కడ పడిన బాబాయ్ సార్, నాకు తెలియక నేను కుట్లు వేయమన్నాను. ఎంత బాధ ఉంటుందని నాకు తెలియదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేసేయండి సార్ అంటే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు వదిలేస్తారు, వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, పారిపోదామని. కాళ్ళకాడి నుంచి దూకేసి ఇటు పారిపోదామంటే కాళ్ళ దగ్గర స్టాఫ్ నొక్కేస్తున్నారు. తల దగ్గర నుంచి ఇటు దూకేసి ఇటు పారిపోదామంటే వీళ్ళు పట్టేసుకున్నారు. ఈ బాధ పడలేక ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాను నేను. వీళ్ళు ఎలాగో నన్ను వదిలిపెట్టరు, నేనే ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏం చేస్తే నన్ను వదిలేస్తారు వీళ్ళు? ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని. సో మొత్తానికి ఏంటంటే కుట్లు వేశారు, అది కూడా లోకల్ లోకల్గా అనస్థీషియా ఇవ్వకుండా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కుట్లేశారు. తర్వాత వార్డులో పడేశారని ఏవేవో స్టోరీలు చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా చచ్చిపోయాడు, రకరకాలు చెప్తుంది. కానీ ఈ సాక్ష్యం ఏది విన్నా కూడా గొడ్డలితో నరికిన తర్వాత, భాగాలు తెగి పడిపోయిన తర్వాత వాటిని సింపుల్గా కుట్టినప్పుడు అవి అతుక్కున్నాయి అంటేనే ఆశ్చర్యం. సో ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలతో జనాలని మభ్య పెడతారు. ఈ రిబ్కా అక్క మాత్రం అక్కడ కూర్చొని, లేకుంటే ఈ రోజుకి ఈమె సాక్ష్యం చెప్తూనే ఉందేమో, ఈ సాక్ష్యం చెప్పి అందరి చెవులో ఇక్కడ ఇంత పెద్ద కాలీఫ్లవర్ పెట్టింది. ఇదైతే నమ్మడానికి వీల్లేదండి. ఎందుకంటే అనస్థీషియా ఇవ్వకుండా, అందున గొడ్డలితో నరికిన తర్వాత, లోపలికి నరికిన తర్వాత అనస్థీషియా లేకుండా కుట్టలేరు. ఇంకోటి, మజిల్ తెగిపోయినప్పుడు టెండన్స్, నర్వ్స్, ఆర్టరీలు అన్ని కట్ అయినప్పుడు వాటిని కూడా రిపేర్ చేయాల్సి వస్తుంది. అవి రిపేర్ చేయడం వితౌట్ అనస్థీషియా సాధ్యం కాదు.
సో ఈమె చెప్పిన అబద్ధపు సాక్ష్యం 200% అబద్ధం అండి, 200% అబద్ధం. సో ప్రేక్షకులు ఇలాంటి సాక్ష్యాల గురించి మీరేమనుకుంటారు చెప్పండి, ఎందుకంటే కారణం నేను చెప్పాను దీని మీద వీడియో చేయడానికి కారణం. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీరేమనుకున్నారో నాకు తెలియజేయండి. మరో మంచి వీడియోతో ఇంకొన్ని అబద్ధపు సాక్ష్యాలతో మీ ముందుకు వస్తాను. జయ శ్రీరామ్.